హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ్ గారిని. ఏమన్నా అప్డేట్‌లున్నాయంటే పెద్దగా ఏం లేదండి. మీ అందరికీ ఒక శుభవార్త అంటే శుభవార్త కాదు. మీ అందరికీ ఒక పచ్చి నిజం చెప్పాలి. నేను ఈ వచ్చే మే నెలలో నేను కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యి 5 సంవత్సరాలవుతుంది. 5 సంవత్సరాలు అయ్యే కొద్దీ అసలు ఏం పీకామా అని జెప్పి అసలు 5 సంవత్సరాలు లిటరల్లీ కళ్ళు మూసుకొని తెరిచే లోపల అట్లా గడిచిపోయాయి బేసిక్‌గా. అంటే ఇన్ని రోజులు అసలు ఏం పీకుతున్నాను. అంటే ఆకాశం నేనేదో బ్రేక్ కోసం వెతుకుతున్నా, ఏదో ఒకటి చేసినా అని చెప్పి అంటే ఇది ఎట్లుందంటే 'మల్లీశ్వరి' సినిమాల వెంకటేష్ గారు చెప్తారు గదా! అసలు ఏమవుతది? మెరుపులేమని మెరుస్తాయా? ఆకాశం నుండి ఆకాశంలో మెరుపులేమని మెరుస్తాయా? పూలేమని జల్లుతాయా? నాకెట్లా తెలుస్తది అన్నట్టు లిటరల్లీ మా కెరియర్ గురించి నాకు గూడా అర్థమైంది. ఏందంటే మాకు హాలీవుడ్‌లో రిప్రజెంటేటివ్స్ ఉంటారన్నమాట. సో, ఏజెంట్ అండ్ మేనేజర్ ఉంటారు. ఇప్పుడు ఏమర్థమైందంటే ఆళ్ళు పీకేది బొచ్చు. లిటరల్లీ ఆళ్ళు పీకేది బొచ్చు. ఆళ్ళు ఏమి చేయట్లేదు. కమ్యూనికేషన్ అడుగుతున్నా, ఇది చేసినా, ఇది నువ్వు చేయరా అంటే గాడిదలు, గొర్రెల్లా వాళ్ళేదో మేపినట్టు ఆళ్ళేం జేయట్లేదు. ఓకే. లిటరల్లీ వాళ్ళేం జేయట్లేదు. సో, ఇప్పుడు ఎట్లుందంటే 'అవెంజర్స్' సినిమాల్లో 'అవెంజర్స్' సినిమాల్లో ఎవడో ఆడు థానోస్ గాడు ఉంటాడు గదా! ఒక పోస్ట్ క్రెడిట్ సీన్‌లో ఫైన్. ఐ విల్ జస్ట్ డూ ఇట్ మై సెల్ఫ్ అని జెప్పి లిటరల్లీ అదే అవుతుంది. సో, మొత్తం నేనే జేయాలి. ఈ సంవత్సరం నేను బల్ల గుద్ది జెప్తున్నా. ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను ఆ ఫస్ట్ మూవీ తీయాలి. లేకపోతే నా కెరీర్ ఇంకా అంతే. అసామే. సో, దానికోసం మేము ప్రయత్నం జేస్తూ ఉంటాం. అంతకు మించి ఇంకేం లేదిక్కడ. సో, అదైతే నాకు చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. బేసిక్‌గా అప్పుడప్పుడు డిప్రెషనొస్తది. అండ్ ఇది జరుగుతూ ఉంటది. అది జరుగుతూ ఉంటది. ఇది బేసిక్‌గా ఏందంటే ఇప్పుడు అందరి జీవితంలో వాళ్ళు ఏదో ఒకటి జేస్తున్నారు. వాళ్ళకి నచ్చిందో, నచ్చలేదో పక్కన పెట్టండి గానీ, వాళ్ళు ఏదో ఒకటి జేసినారు. నేనైతే అంటే నేనింకా ఆగలేను. నాకు బేసిక్‌గా ఒక ఆశయం ఉంది. నాకో గోల్ ఉంది. ఆ గోల్ సాధించనంత వరకు నేనేదో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు ప్రయత్నం చేసిన తర్వాత నా గోల్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు సినిమా తీయాలి. ప్రపంచవ్యాప్తంగా అంటే ఆ రేంజ్ ఒక ఇంటర్నేషనల్ రేంజ్. ఇంటర్నేషనల్ అంటే అదేం ఇంగ్లీష్‌లో లేనిది అది పక్కా తెలుగు సినిమానే. ఆ సినిమా తీసేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉండాలి. కష్టపడుతూ ఉండాలి. పోరాడుతూ ఉండాలి. ఇప్పుడే నేను మొదలవ్వకపోతే బేసిక్‌గా ఆ సినిమా నేను తీయలేను. అది ఫ్యాక్టు. సో, అందుకే నాకు చిరాకు దొబ్బుతుంది. చిరాకంటే చిరాకు దొబ్బుతుంది. సో, నేనేదో ఒకటి జేయాలి. నేను ట్రాక్ మార్చాలి, రూట్ మార్చాలని జెప్పి అదంతా నేను జేసుకుంటూ పోతూ ఉండాలనమాట. సో, దోస్ ఆర్ ది అప్డేట్స్. సో, ఏమన్నా అంటే ఒక రోజు ఫిక్స్ అయితే ఫస్ట్ మీరే ఇంటారు. అది వేరే విషయం అనుకోగాని, బట్ ఆ పనిలో మేముంటాం. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'నువ్వు నేను' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ ఉదయ్ కిరణ్ గారు, డైరెక్టర్ బై తేజ గారు. సో, యాస్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ మనం జెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్'. దిస్ మూవీ స్టార్స్ ఉదయ్ కిరణ్ గారు, రెస్ట్ ఇన్ పీస్ సార్. అనిత గారు ఇన్ హర్ తెలుగు డెబ్యూ. తనికెళ్ళ భరణి గారు, సునీల్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, శకుంతల గారు. సో, మన తెలంగాణ శకుంతల గారు, రాళ్ళపల్లి గారు, వైజాగ్ ప్రసాద్ గారు అండ్ ఇంకెవరైనా మిస్ అవుతున్నానా? లేదు. ఐ థింక్ అంతే చాలా లిమిటెడ్ క్యాస్ట్ ఉంటది. సినిమాకి సంగీతం కొట్టింది ద లెజెండరీ ఆర్‌పి పట్నాయక్ గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసింది సింగిల్ కార్డ్ కులశేఖర్ గారు. ఎవరికైనా తెలియకపోతే ఇదొక కాంబినేషన్ అనమాట. అంటే త్రివిక్రమ్ గారు, సిరివెన్నెల గారు ఆ కాంబో ఎట్లా ఉండేదేంటంటే సేమ్. సో, 'తేజ' గారికి 'కులశేఖర్' గారు ఎక్కువ పాటలు రాసేవారు. అండ్ యాక్చువల్లీ స్పెసిఫిక్‌గా ఒక సంగీత దర్శకుడు, రచయిత కాంబినేషన్ ఇది చాలా అద్భుతంగా ఉండేది యాక్చువల్లీ. 'కులశేఖర్' గారు, 'ఆర్‌పి పట్నాయక్' గారు ఎన్ని అద్భుతమైన హిట్లు ఇచ్చారంటే అన్ని హిట్లు ఇచ్చారు. సో, ఈ సినిమాకి ఆయనకి చాలా మంచి పేరొచ్చింది. సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఈయన కూడా డైరెక్టర్ అయ్యారు. ఐ థింక్ ఏం సినిమాలు తీసినారో నాకు గుర్తులేదు గానీ నాకు బాగా గుర్తు 'రవితేజ' గారి 'భగీరథ' సినిమా ఉంటది గదా! సో, 'భగీరథ' సినిమాకి డైరెక్టర్. బట్ ఆబ్వియస్‌గా ఆయన కెమెరామాన్ దానికి ముందు. 'తేజ' గారికి మంచి స్నేహితుడు. 'రసూల్ ఎలోర్' గారు. ఆయన 'కిక్' సినిమాకి కూడా ఆయన డీఓపీగా పనిజేశారు. సో, ఆర్ట్ బై నారాయణ రెడ్డి గారు. వెరీ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్. 'నువ్వు లేక నేను లేను' అండ్ కొన్ని సినిమాలు జేశారు. ఎడిటింగ్ బై శంకర్ గారు. అండ్ ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసినటువంటి 'తేజ' గారికి. అండ్ ఈ సినిమాకి నిర్మాత 'పి. కిరణ్'. P. Kiran, of course, on the banner of Anand the Arts Creations, and ఈ మూవీ
ఆగస్ట్ 10థ్ 2001 సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే గుద్ది చెప్తున్నా మీ అందరికి. నాకీ సినిమా ఎందుకు గుర్తుందంటే 'గాజువాక పిల్ల మేము గాజులోన గాదా' ఆ పాట వల్లనే నాకు ఈ సినిమా ఇంకా గుర్తు. లేకపోతే ఈ సినిమా నాకసలు గుర్తే ఉండదు. సో, నేను చిన్నప్పుడు ఈ సినిమా నేను జూసా. అండ్ అదే చెప్తున్నా. నా ఏమైనా గుర్తున్నాయి ఆ పాట వల్లనే. అండ్ దెన్ ఈవెన్ ఈరోజు గూడా నాకీ సినిమా గుర్తుందంటే ఆ పాట వల్లనే. అండ్ దెన్ నాకు ఏం గుర్తుందంటే ఆఫ్‌కోర్స్ 'హృదయ్ కిరణ్' గారు స్టార్టింగ్‌లో 3 బ్లాక్ బస్టర్‌లు ఇచ్చారు. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా దాని తర్వాత 'ఖరీర్' మొత్తం ఆ సామే. ఆఫ్‌కోర్స్ వెరైటీ ఆఫ్ రీజన్స్ బట్ యాహ్! అండ్ దెన్ అంటే బిగ్గెస్ట్ హిట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అంటే ఆ 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్‌లో ఇది రెండో సినిమా అనమాట. అండ్ దెన్ మొత్తం మేమొక అది పెట్టుకున్నాం గదా! మేము ఈ ట్రెండ్ జేసినాం అనమాట. అంటే బేసిక్‌గా ఈ పాడ్‌కాస్ట్ ఎట్లుంటదంటే ఇండస్ట్రీకి ట్రెండ్స్ ఎట్లుంటాయో మేము గూడా ఆ ట్రెండ్స్‌కి తగ్గట్టుగా ఇట్లా మేమొక సీరీస్ జేస్తున్నాం బేసిక్‌గా. అంటే ఎర్లీ 2000స్‌లో వచ్చే యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్ అన్నీ మొత్తం రపారప్పు మళ్ళీ కవర్ జేసినాం అన్నట్టు. అండ్ మళ్ళీ చూద్దాం అనిపించింది. అండ్ సింపుల్ చెప్పాలంటే ఈ సినిమా రాడ్ రా బాబు! రాడ్‌కే రాడ్. ఈ సినిమా పెద్ద రాడ్ రంబోలా. ఎందుకో నేను తర్వాత చెప్తా. సో, అది కంటెక్స్ట్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే సో, బొచ్చడున్నాయి. బోలెడన్నున్నాయి. సో, నేను చెప్తా. సో, 'చిత్రం' సినిమా అయిన తర్వాత 'తేజ' గారికి బోలెడన్ని ఆఫర్‌లొచ్చాయన్నమాట. ఆయన యాక్చువల్లీ 'వెంకటేష్' గారి నుండి ఒక ఆఫరొచ్చింది. సో, ఆయన కథ రెడీ జేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం సెట్ జేశారు. కానీ ఆ సరైన టైంలో 'వెంకటేష్' గారు ఆల్రెడీ 'నువ్వు నాకు నచ్చావు' సినిమాకి కమిట్ అయ్యారు. 'తేజ' గారు ఆయన చాలా ఫీల్ అయ్యారు. బట్ ఆల్రెడీ అన్నీ సెట్ అయ్యి ఉండే కొద్దీ ఆ సేమ్ ప్రొడక్షన్ హౌస్ అన్నీ రెడీ అయ్యే కొద్దీ ఇంకా ఆలోచిస్తున్నారు. సినిమా ఎప్పుడు తీద్దాం అని జెప్పి. సో, అప్పుడేమైందంటే ఒకరోజు కారు నడుపుతుంటే రోడ్డు అడ్డంగా గొర్రెలు తోలుతూ ఒక అందమైన అమ్మాయి కనిపించిందనమాట. అదే రోడ్‌లో అంటే ఆపోజిట్‌గా ఒక బెంజ్ కార్‌లో ఒక మనిషి, ఒక మగాడు చిరాగ్గా అమ్మాయిని చూసినాడు. సడెన్‌గా ఇప్పుడు 'తేజ' గారికి ఒక ఐడియా వచ్చిందనమాట. ఆయన మళ్ళీ వెనకాల వెళ్లి అదే నిర్మాత కిరణ్ గారి దగ్గరికెళ్లి చెప్పి లేదు ఈ సినిమా వెంకటేష్ ఏదో సినిమా తీస్తున్నాం అనుకుంటున్నావు గదా! అది క్యాన్సెల్ అయ్యిద్ది. ఈ కథ విను అని జెప్పి సింపుల్‌గా ఒక లైన్ జెప్పారు. ఏందంటే హీరో ఒక కోటీశ్వరుడు. అమ్మాయిలైతే గొర్రెలు గొర్రెలు ఓన్ జేసే ఒక గొర్రెలు ఓన్ జేసే ఒక మనిషి డాటర్ అన్నమాట. ఆయన కొన్ని సీన్‌లు జెప్పారు. నిర్మాతకి నచ్చింది. అండ్ దెన్ వెంటనే కథ నచ్చేసి వాళ్ళు వెంటనే నెక్స్ట్ డే ముహూర్తం పెట్టేశారు. అదే నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్ చేశారు. సో, ఈ సినిమాకి ఈ స్క్రిప్ట్ పరంగా మన దశరథ్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథలో సహకారం అందించారు అన్నమాట. అండ్ దెన్ బిసైడ్స్ హీరో అండ్ హీరోయిన్ మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ అయ్యారు. సో, ఫస్ట్ హీరో పాత్రకి వాళ్ళు యాక్చువల్లీ సుమంత్ గారిని అడిగారు. ఆయన నో అని చెప్పారు. దాని తర్వాత మాధవన్ గారిని ఆయన అడిగితే ఆయన కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు తేజ గారు ఒక డిలెమాలో ఉన్నారన్నమాట. అదే సరైన సమయంలో ఆయన ఫస్ట్ హీరో సినిమా 'ఉదయ్ కిరణ్' గారొచ్చి ఈయన దగ్గరకొస్తుంటే, సో, 'తేజ' గారు ఆయన గాడ్ ఫాదర్‌గా కన్సిడర్ చేశారు. ఎందుకంటే, నా యూ నో ఆహ్, నా సక్సెస్‌కి కారణం, నన్ను ఈ స్థాయిలో పెట్టేది 'తేజ' గారు కాబట్టి, జస్ట్ నెక్స్ట్ సినిమా కోసం, కెరీర్ అడ్వైస్ కోసం ఈయన దగ్గరకొస్తే, ఈయన 'తేజ' గారు జస్ట్ చూస్తూ ఉన్నారు. అబ్జర్వ్ చేసినారనమాట. అయితే 'ఉదయ్ కిరణ్' గారు ఏమనుకున్నారంటే, ఈయన ఏదో ఆలోచనలో ఉన్నారని చెప్పి, దాని తర్వాత ఆయన నించొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా అవుతుంటే, 'తేజ' గారు ఒక మాట చెప్పారు. లేదు. నువ్వు జిమ్‌కెళ్ళి మంచి బాడీ పెంచు. నువ్వు నా నెక్స్ట్ సినిమాలో హీరో అని ఆయన జెప్పి, ఉదయ్ కిరణ్ చాలా ఎక్సైట్ అయ్యి ఆయన వెంటనే ఆ పనిలో దిగాడనమాట. సో, హీరోయిన్‌కి అంటే సేమ్ లైక్ 'చిత్రం' సినిమాకి రీమా సెన్ వాళ్ళెట్లా కొత్త హీరో లాంచ్ జేశారో, ఈ సినిమాలో కూడా కొత్త అమ్మాయిని లాంచ్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో, ఆడిషన్ జేసే కొద్దీ వాళ్ళు 100 మంది పైగా వాళ్ళందరిని ఆడిషన్ జేశారు. సో, ఒక అమ్మాయి ఫైనలైజ్ అయింది. అండ్ దెన్ ఏమైందంటే ఫైనలైజ్ అయిన తర్వాత అమ్మాయి బిల్డప్ స్టార్ట్ చేసిందనమాట. ఏందంటే నాకు పలానా హోటల్ గావాలి, పలానా కార్ గావాలి, పలానా ఇది గావాలని జెప్పి, దాని తర్వాత తేజ గారు ఏం చేశారంటే మిగతా అమ్మాయిల ఫోటోలన్నీ ఆయనకి తెచ్చిపెట్టి, ఆయన ఒకడే అడగారనమాట. అంటే ఫైనలైజ్ అయిన అమ్మాయిని అడిగి బేసిక్‌గా ఆ అయిన అమ్మాయిని అడిగింది. అన్ని ఫోటోల్లో ఇక్కడ చీపెస్ట్ అమ్మాయి నీకెవరు కనిపిస్తుర్రంటే సింపుల్‌గా మన హీరోయిన్ అనిత ఫోటో ఈ ఫైనలైజ్ అయిన అమ్మాయి చూపించింది. దాని తర్వాత తేజ గారు చెప్పిందంటే, "ఈ అమ్మాయే నీ హీరోయిన్. నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్ళిపోవచ్చని"
ఆయన జెప్పారు. ఇదే డైరెక్ట్‌గా ఆ ఫైనలైజ్ అయిన హీరోయిన్ మొహం మీద మొహం మీద జెప్పేసి ఆ అమ్మాయి షాక్ అయ్యి ఆఫ్‌కోర్స్ ప్రాజెక్ట్ నుండి ఔట్ అయింది. సో, ఫైనల్‌గా వీళ్ళిద్దరూ సెట్ అయ్యారు బేసిక్‌గా హీరోయిన్‌కి. సో, హైదరాబాద్, ముంబై అండ్ వికారాబాద్‌లో వాళ్ళు షూటింగ్ మొత్తం వాళ్ళు కంప్లీట్ జేశారు. సినిమాలో 11 పాటలున్నాయన్నమాట. నిర్మాత అయితే "నువ్వు 3 తీసేయి" అని చెప్పి తేజ గారు దానికి ఒప్పుకోలేదు. సో, యాక్చువల్లీ ఇది క్రేజీ ఫ్యాక్ట్. అసలు ఆయన జేషుంటే ఇంకెట్లా ఉండేదో నాకు తెలీదు గానీ సో, యాక్చువల్లీ 'వెంకటేష్' గారితో వాళ్ళు తీయబోయే సినిమా ఆల్రెడీ 'గాజువాక పిల్ల' అనే పాట అది కంపోజ్ అయిందన్నమాట. సో, అది యాక్చువల్లీ 'వెంకటేష్' గారికి పడాల్సిన పాట. బట్ ఆల్రెడీ ఈ సినిమా వాళ్ళు తీశారు కాబట్టి అది చాలా మంచి పాట కాబట్టి లేదు మేము నువ్వు నేను తీశాం అది ఈ సినిమాలోనే పెట్టేద్దాం అని చెప్పి 'ఆర్‌పి పట్నాయక్' గారి దగ్గరికెళ్ళి ఈ సినిమాలో వాళ్ళు పెట్టేసారన్నమాట. ఇంకోటేంటంటే సినిమాలో ఒక ఇల్లాజికల్ సీన్ ఉంటది. బట్ ఏమో తేజ గారు చూసే విధానం ఆయనే కరెక్ట్ అనుకున్నారు. ఏందంటే సో, హీరో ఫాదరు వాడు ప్రియురాలు కూతురు దగ్గర పెళ్లి చేసుకొని ఒక సీన్ ఉంటదనమాట. ఇదే సీను మన దశరథ్ గారు, తేజ గారికి జెప్పారు. లేదు ఇది పెట్టకు బాలేదని జెప్పి. కానీ తేజ గారు జెప్పారు. లేదు హై రేంజోళ్ళు వాళ్ళు ఇట్లానే బిహేవ్ జేస్తారు. మనం పెట్టేస్తున్నాం అని జెప్పి వాళ్ళు తీసామన్నమాట. సో, మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయింది. 1,60,00,000 సినిమా బడ్జెట్టు. అండ్ దెన్ ఫైనల్‌గా ఆగస్ట్ 10 2001 సినిమా విడుదలయింది. దెన్ మార్నింగ్ షోస్ నుండి సినిమాకి ఎట్లయిందో నాకు తెలీదు గానీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఎన్ని లవ్ స్టోరీస్ చూసినా సరే స్క్రీన్ ప్లే బేసిక్‌గా ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. పాటలు గానివ్వండి, ఎమోషన్స్ గానివ్వండి, మొత్తానికి అన్నీ కాలేజ్ సీన్స్ గానివ్వండి, అన్ని జనాల్ని ఆకట్టుకున్నాయన్నమాట. ఆ తర్వాత డైలీ 'కిక్' సినిమా చూసినప్పుడు నాకప్పుడు గుర్తు రాలేదు గానీ, ఇప్పుడు గుర్తొస్తది ఏందంటే, బ్రహ్మానందం గారు డైలాగ్ మీ పెద్దోళ్ళన్నారే మా సినిమాలో ప్రేమ 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 మీరు ఎప్పటికీ అర్థం చేసుకోరు. సో, మీ పెద్దోళ్ళన్నారే డైలాగు అదొక ఐకానిక్ డైలాగ్ ఎళ్ళింది. దాని తర్వాత సినిమా అయిన తర్వాత 'గాజు పిల్ల' నువ్వు ఎక్కడ వెళ్తే ఆ పాట నీకు వినబడేదనమాట ఆ టైంలో. సో, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆఫ్‌కోర్స్ సినిమా సక్సెస్ అయితే సినిమా ఘన విజయం సాధిస్తే చాలా మందికి బ్రేకొస్తది. చాలా మందికి జీవితాలు మారిపోతాయన్నట్టు. సో, ఈ సినిమా ఉదయ్ కిరణ్ గారిని స్టార్ హీరోగా జేసింది. అండ్ దెన్ రాష్ట్ర పరంగా అభిమాన సంఘాలు వాళ్ళు సృష్టించారన్నమాట ఆయన పేరులో. సో, ఫ్యాన్ క్లబ్స్ వాళ్ళు స్టార్ట్ జేశారు. ఆంధ్రప్రదేశ్‌లో. 'తేజ' గారు స్టార్ డైరెక్టర్ అయ్యారు. 'ఆర్‌పి పట్నాయక్' గారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. దాని తర్వాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి, వైజాగ్ ప్రసాద్ గారికి అదే హీరో డ్యాడీగా నటించిన ఒకాయన. ఆయన తెలంగాణ శకుంతల గారికి అందరికి చాలా పెద్ద బ్రేక్ వచ్చిందనమాట ఈ సినిమాతో. సో, బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ అండ్ రన్ విషయానికొస్తే ఈ సినిమా 17,00,00,000 షేర్ వసూలు జేసి 20,00,00,000 షేరు సారీ 17,00,00,000 షేర్ వసూలు చేసి, 20,00,00,000 గ్రోస్ పైగా వసూలు చేసి, ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ అన్నమాట. లైక్ అద్భుతం అంటే అద్భుతమైన బ్లాక్ బస్టర్ బేసిక్‌గా. సో, అంటే 1,60,00,000 తీసిన సినిమా 17,00,00,000 17,00,00,000 షేరు వసూలు చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. ఎంత పెద్ద హిట్ అయిందో, ఎన్ని లాభాలు తెచ్చిపెట్టింది. యాక్చువల్లీ హైదరాబాద్‌లో ఒక సింగిల్ థియేటర్‌లో రూ. 1,00,00,000 గ్రోసు వసూలు జేసింది అనమాట. అది హైదరాబాద్‌లో. అండ్ ఈ సినిమా ఎంత ఆడిందంటే నేను గూడా షాక్ అయ్యా. అసలు ఏం ఆహ్, ఏ ఏందో గాని 'నరసింహనాయుడు', 'ఖుషి' అండ్ 'నువ్వే కావాలి' తర్వాతే ఇది ఫోర్త్ హైయెస్ట్ గ్రోసింగ్ ఆల్ టైమ్ మూవీ ఎవర్ ఆ టైంలో. అంటే 'ఉదయ్ కిరణ్' గారికి అప్పట్లో ఏ స్టార్ హీరో అంటే ప్రస్తుతం ఉండే ఒక స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు లేని ఉండే ఒక రికార్డు ఆ టైంలో ఆయన సాధించారన్నమాట. అండ్ దెన్ లేట్ రిలీజ్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం సెంటర్స్ యాడ్ చేశారులే. సో, 70 సెంటర్‌లో సినిమా 100 రోజులు ఆడిందన్నమాట. అండ్ దెన్ కొనే డిస్ట్రిబ్యూటర్స్ అందరికి 10 రేట్లు అంటే 10 రేట్ల కంటే లాభాలు తెచ్చిపెట్టిన ఒక సినిమా 'నువ్వు నేను' అంటే ఘన విజయం సాధించింది ఈ సినిమా. అండ్ 'ఉదయ్ కిరణ్' తెలుగు ఇండస్ట్రీలో ది ఓన్లీ హీరో అన్నమాట. ఆయన ఫస్ట్ 3 సినిమాలు అన్ని సినిమాలు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత పెద్ద హిట్‌లయ్యాయంటే 10 రేట్ల కంటే ఎక్కువ అన్ని డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి లాభాలు తెచ్చిపెట్టిన ఏకైక ఒక హీరో ఉదయ్ కిరణ్ గారు. సో, ఈ సినిమా ఆ రేంజ్‌లో ఆడింది. దాని తర్వాత సినిమా అవార్డ్స్ కూడా ఇచ్చారు. 5 నంది అవార్డులు ఇచ్చారు. దాని తర్వాత 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఇచ్చారు ఈ సినిమాకి. సారీ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సౌత్ ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ కొన్ని భాషల్లో వాళ్ళు కూడా రీమేక్ చేశారు. బట్ దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. సో, సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే
ఆహ్, వెరీ సింపుల్ అండి. సో, రవి ఉంటాడు. ఇది ఉదయ్ కిరణ్ గారు. ఆయనకొక బలిసినోడు కొడుకు. అసలు వాడి డ్యాడీ ఏం జేసాడో ఎవ్వడికి తెలీదు గానీ గుత్తాలుగా వాడికి డబ్బులుంటాయి బేసిక్‌గా. అండ్ వాడు హైదరాబాద్‌లో ఉంటారు. దాని తర్వాత వసు ఉంటదనమాట. ఆమేదో పాలమ్మేవోడు కూతురు అనమాట. వాళ్ళేదో తెలంగాణలో వాళ్ళేదో ఒక చిన్న ఇంట్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో గేదెలుంటారు, బర్రెలుంటారు. దాని తర్వాత బోలెడంత హే ఉంటది. సో, ఏదో ఒకటి ఉండే ఉంటది. అండ్ వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్‌లో చదువుతారనమాట. ఒకే కాలేజ్‌లో చదివితే అమ్మాయంటే ఈడికి ఇష్టం లేదు. వీడేదో స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడనమాట. స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే కొద్దీ ఈ అమ్మాయి చూస్తది. వాడేదో ట్రాక్ చేస్తాడు. వాడి ఫ్రెండు సునీల్ గారనమాట. సో, వీళ్ళిద్దరు చేసే కొద్దీ వసుంధర అంటే రవి అంటే ద్వేషం అనమాట. బట్ స్లోగా అండ్ దెన్ ఈ రవి అనేవాడు వాడసలు చదువుకోడు. అంటే వాడు చదువులో లైక్ వాడు మంచి స్టూడెంట్ ఏమి కాదు. అండ్ దెన్ కొంతకాలం అయిన తర్వాత టిపికల్ తెలుగు మూవీ లాజిక్‌లో ఆమె ద్వేషం ప్రేమగా మారిపోతది. ఆమె ప్రేమ ఎట్లా మారిపోతదంటే మువ్వుల పాలమే పిల్ల మాది మువ్వులోలమే పిల్ల మేము అనే లిరిక్ చెప్తే ఇంకంతే. గుంట ఫ్లాటు ఇంకా అంతే మొత్తం అట్లా వెళ్తూనే ఉంటదనమాట. అండ్ దెన్ ఫైనల్‌గా ఏమవుతదంటే రవికి కూడా అమ్మాయి అంటే ఇష్టం. సో, వాళ్ళిద్దరు ప్రేమలో పడేసరికి వాళ్ళు పెళ్లి జేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఇదే సరైన సమయంలో అమ్మాయి ఇంటికి తీసుకొస్తాడు. అండ్ దెన్ అమ్మాయి గూడా ఇంట్లో జెప్తది. నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నానని జెప్పి, వాడు ఆబ్వియస్‌గా వాడికి ఇది తనికెళ్ళ భరణి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదరు. అండ్ దెన్ వైజాగ్ ప్రసాదు మన ఉదయ్ కిరణ్ వాళ్ళ ఫాదరు. ఈ ఇద్దరు డ్యాడీలకి ఈ ప్రేమ విషయం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో, వాళ్ళేం జేసినారంటే, రవి వాళ్ళ ఫాదరు ఆడికి బొచ్చెడు కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. వాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ఫోన్ జేసాడు. పోలీస్ కమిషనర్ వాడు సలహా ఇస్తాడన్నమాట. ఏందంటే వీళ్ళు విడతీయడానికి మీరొక మీరు నటించండి. ఏందంటే, మీరు ఒప్పుకున్నట్టు మీరు నటించండి. అండ్ మేమొక క్లాజ్ పెడతాం. ఆ క్లాజ్ ఏందంటే, మీరు ఒక్క సంవత్సరంతో పాటు మీరిద్దరు కలవకూడదు. ఇంకా మీ ప్రేమ అంత గొప్పగా ఉందంటే, మేమే మోకాళ్ళ మీద మేమొచ్చి పెళ్లి చేస్తాం. అని కమిషనర్ ఇంకెవరు కాదు ఆవతి ప్రసాద్ గారు. సో, వాళ్ళేం జేస్తారంటే ఆబ్వియస్‌గా ఇది వీళ్ళకి నచ్చదు. దాని తర్వాత రవిని వాడు దూరం జేయడానికి వాడి కంపెనీ నుండి ఎవడో వస్తాడు. వాడి డ్యాడీ కంపెనీ నుండి ఎవడో జెప్తే, "బాబు ఎండీ గారు పెద్ద యాక్సిడెంట్ అయింది బాబు. మీరు వెంటనే సారీ వెంటనే ఆహ్, వెంటనే ముంబై ఎళ్ళాలని" జెప్పి వాడెళ్తాడు. వాడు ఫ్లైట్ ఎక్కుతాడు. నాకు ఆల్రెడీ తెలుసు వాడి డ్యాడీ దొంగ నా కొడుకని జెప్పి, వాడి యాక్సిడెంట్ వాడే ఫేక్ జేసి, వాడు ఫ్లైట్ మీద చెప్పి, ఆడు బాడీగార్డ్ తెప్పించి లేదు నువ్వు వాడు బేసిక్‌గా ముంబైకి తీసుకెళ్ళి వాడు హౌస్ అరెస్ట్‌లో పెడతాడు. ఆడేం చెప్తాడంటే, "నువ్వు అమ్మాయితో మాట్లాడినా, అమ్మాయితో ఫోను చేసినా నిన్ను చంపేస్తా" అని వాడు పెద్ద వార్నింగ్ ఇస్తే, వాడు ఆబ్వియస్‌గా ఫోను చేసాడు. ఆడింటికొచ్చి ఆడు కొడుకు ఆడు కుక్కడు కొట్టినట్టు కొడతాడు. ఫోను పగలగొడతాడు. మనోడేం చేసాడు, ఈడో పెద్ద ఇంజినీరింగ్ చేసాడు మరి. ఆడు బేసిక్‌గా ఫోను వాల్‌కి అతికిస్తే బయట కరెంట్ పోల్‌కి వాడు అతికిచ్చినట్టు ఆడు మళ్ళీ కాలేజ్‌కి ఫోను చేస్తాడు. దాని తర్వాత అమ్మాయికి చెప్తాడు. "అరే! నువ్వు మళ్ళీ ఫోను చేయరా" అని చెప్పి. దాని తర్వాత అమ్మాయి ముంబై వస్తది అనమాట. యాక్చువల్లీ కాదు. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళ వసుంధర ఫాదర్ ఏం చేసాడు, తనికెళ్ళ భరణి ఏం చేసాడంటే, వాడు ఊరికి తీసుకుపోయి ఇంకెవడితో వాడు వాడు పెళ్లి సంబంధం సెట్ చేస్తాడనమాట. కానీ రవి గాడు వాడిని ఇంటి నుండి గెంటేస్తాడు. అండ్ దెన్ వసుంధర గూడా ఆమె ఇంటి నుండి గెంటేస్తది. అండ్ దెన్ వాళ్ళ అత్తయ్య ఉంటది. తెలంగాణ శకుంతల. ఆమెతో గొడ్డలు తీసుకొని ఆమె చంపడానికి వాడు ప్రయత్నం చేసి ఉంటది. ఫైనల్‌గా ఏమవుతదంటే వీడు ఈడు హైదరాబాద్‌కొస్తాడు. అమ్మాయి ముంబైకెళ్తది. అండ్ దెన్ అదుండే కొద్దీ ఒక కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటదనమాట. అండ్ దెన్ రవి గాడిని ఏసేయడానికే వాళ్ళు కూడా ప్రయత్నం చేసారు. కత్తి పట్టుకొని వాడిని ఏసేయడానికి ఆఖరికి నరుకుతారు గూడా. చెయ్యి గూడా నరుకుతాడు. వాడు స్టేషన్‌కొస్తాడు. అమ్మాయి కోసం వెతుకుతుంటే అమ్మాయి దొరుకుతది. అమ్మాయి దూకుతది. ఏదో పూలకి అతుక్కుంటది. దాని తర్వాత వాళ్ళేదో గార్డెన్‌కెళ్ళి వాళ్ళక్కడ వ్యవసాయం జేస్తుంటే రవి వాళ్ళ ఫాదరు మళ్ళీ పోలీస్ కమిషనర్ గాడికి ఫోను జేస్తే, ఈ కమిషనర్ గాడు వాడు బెనర్జీకి ఫోను జేసాడు. బెనర్జీ గాడు ఆడు పెద్ద అసాసిన్ అనమాట. ఆడొస్తాడనమాట. సో, ఆ గార్డెన్‌కి బోయి వీళ్ళిద్దరు చంపడానికి ప్రయత్నం జేస్తే, ఆడు చంపడు. వాడే చచ్చిపోతాడు బెనర్జీ. అండ్ దెన్ లాస్ట్‌లో ఏమవుతదంటే, ఈళ్ళ లవ్ స్టోరీ కాలేజ్ మొత్తానికి దెలుస్తది. సో, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటదనమాట.
అందరూ కాలేజు ఎగ్జామ్స్ చదువుకోకుండా వాళ్ళందరొచ్చి వీడిని సపోర్ట్ జేయడానికి బేసిక్‌గా అక్కడ అతుక్కుపోయిన పేపర్‌లు పెట్టి అట్లా వాళ్ళొక ఏంటది పెళ్లి మండపం ఏదో ఒకటి సృష్టించి దాని పేరేందో నాకు తెలీదు గానీ వెడ్డింగ్ పైర్ అంటాం గదా! అదొక వెలిగే అది నిప్పులు వెలిగే ఒక పైరుంటది గదా! సో, ఆ పైరు ద్వారంగా వాళ్ళట్లా నడుచుకుంటూ ఎళ్తే ఇంక అంతే. వాళ్ళిద్దరు పెళ్లి జేసుకుంటారు. ఇంక అంతే. డిగ్రీ లేదు, పాడు లేదు, ఏం లేదు. ఇంక అంతే. శుభం టైటిల్ కార్డ్, క్లాప్స్ అంతే. ఇంటికెళ్ళిపోవడం. ఇది సినిమా కథ. ఎవడైనా మర్చిపోతే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'ఉదయ్ కిరణ్' గారి యాక్టింగ్ బావుంది గానీ, ఆయన సీరియస్ వార్నింగ్స్ అయితే నాకు కామెడీ అనిపిచ్చింది. "మీకు పెద్దోళ్ళున్నారే, మీ ప్రేమని ఎప్పుడు మీరు అర్థం జేసుకోరు. రేపే చెప్తున్నా, మీ అందరి ముందు బస్సుకి తాళి కడతా. దమ్ముంటే ఆపరా" అని ఉన్నట్టుంటది గదా! అంటే ఏదోకటి ఉండే ఉంటది. కానీ దాని తర్వాత అనిత ఉంటది గదా! ఆమె నాకు డీసెంట్ అనిపిచ్చింది. బట్ ఆ సినిమాకి నాకెంత చిరాకు దొబ్బిందంటే లైక్ ఆమె ఏడుస్తూ ఉంటది, అరుస్తూ ఉంటది. అండ్ దెన్ ఆమె క్యారెక్టర్‌కి వీళ్ళు ప్రేమలో పడడం ఏంది? ఆమె జేయడం ఏంది? ఏందో నాకు తెలీదు గానీ, వెళ్తూ ఉంటది. దాని తర్వాత అస్తమానం నాకర్థం గాదు. లాస్ట్ ఫైట్‌లో రవి! 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 అరే ఎన్ని సార్లు చెప్తావురా రవి? ఎవ్రి అదర్ డైలాగ్ రవి ఎట్లుందంటే నీ అమ్మ అది ఏందది 'గీత గోవిందం' సినిమాలో ఆడు మేడం చెప్తాడు గదా! నాకొక రోజు పిచ్చ ఓరు నేను జీవితంలో ఎంత ఖాళీగా ఉంటానంటే అండి, నేను ఒక రోజు నాకు బోర్ కొట్టి ఆడు 'గీత గోవిందంలో' మేడం ఎన్ని సార్లు చెప్తాడో నేను లెక్కపెట్టుకున్నా. ఫస్ట్ హాఫ్‌లోనే ఆడు 82 టైమ్స్ జెప్పాడు. అండ్ దెన్ లైక్ 82, 88 టైమ్స్ వచ్చింది. అండ్ దెన్ మొత్తం సినిమా చూస్తే ఒక 170 లేకపోతే 200 సార్లు చెప్తాడు మేడం. లిటరల్లీ ఎవ్రి అదర్ దాని తర్వాత 'యానిమల్' సినిమాలో ఆడు పాపా, 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 పాపా పా అదని సింపుల్‌గా ఇక్కడ ఈ అమ్మాయి 'రవి' అంటుంటే మన ఏందది 'బ్రహ్మాస్త్ర' సినిమా గుర్తొచ్చింది. శివ 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 బాగున్నావా శివ 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 ని 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 అన్నట్టు. అట్లా, అట్లా ఉండే ఉంటది. యమ్మ! ఎంత చిరాకు దెబ్బొచ్చిందంటే. కానీ ఈ సినిమాలో వరస్ట్ క్యారెక్టర్స్ అయితే 100% రా. 100% ఎంత అతిగున్నారంటే అంత అతిగుంటారు. 100% వైజాగ్ ప్రసాద్ గారి క్యారెక్టర్, తెలంగాణ శకుంతల గారి క్యారెక్టర్. అసలు వైజాగ్ ప్రసాద్ క్యారెక్టర్ ఎంత అన్‌బెలీవబుల్ అంటే, అసలు ఇసువంటి మనుషులు యాడుంటార్రా? నేనైతే ఎప్పుడు కలవలేదు. తెలుగు సినిమా అసలు కొన్ని థింగ్స్ ఓన్లీ తెలుగు సినిమాలో జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే జనాలు వాళ్ళ బర్త్‌డే మర్చిపోవడం. ఓకే. ఇది 'మిర్చి' సినిమాలో జరుగుతది. ఆడు లేస్తాడు. ఏంటి ఏంటి మీరందరూ పండుగ ఈరోజు మీ బర్త్‌డే. ఓహ్! షిట్! అని వాడంటాడు. ఒరేయ్! నీ బర్త్‌డే నువ్వెందుకు మర్చిపోతావురా? సింపుల్. రెండోదేంటంటే 'బేబీ' సినిమా. 'బేబీ' సినిమా ఆడు చీర కొట్టుకొని ఉంటాడు. అమ్మాయొస్తది. అమ్మాయొచ్చిన తర్వాత "అరె! నువ్వు ఏం చేసినావురా?" అంటే, "ఓహ్! నా బర్త్‌డే మర్చిపోయావా?" అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి గుర్తుంటే అరే! మీరిద్దరు కాపురం చేసి అంటే మీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆడబట్టే నువ్వు మర్చిపోతే ఇంకెందుకురా నీకు అని జెప్పి అసలు కొన్ని ఇసోంటివి జరుగుతది. దాని తర్వాత 'గుంటూరు కారం' అండ్ 'వింటర్' సినిమాలు అసవంటి తాతలు యాడ దొరుకుతాయిరా నాకర్థం గాదు. ఆ! అరే! తాతలు గ్రాండ్ చిల్డ్రన్ పుడితే వాళ్ళు సంతోషపడతారు గానీ, విడతీయడానికి ఎవ్వడు జేస్తాడురా ఇట్లాగా నాకర్థం కాదు. దాని తర్వాత ఇటువంటి తండ్రిలు ఇప్పుడు సింపుల్ చెప్తా. 'కోట' గారు 'ఆడవారి మాటలకు అద్దారి వేర్లే' సినిమా ఉంటది కదా! అది మోస్ట్‌లీ రియలిస్టిక్ ఫాదర్ రా! అది ఎవ్రి సింగిల్ ఫాదర్. ఏందంటే, కొడుకు ఇంట్లో కూర్చొని ఆడు పని పాట లేకుండా తిరుగుతుంటే, ఆడికి ఫ్రస్ట్రేషనొచ్చి ఏదో ఒకటి నువ్వు చేయరా జీవితంలో. నువ్వు పై నేను నువ్వు డబ్బులు సంపాదించు. ఇంకెంత కాలం నేను నిన్ను పోషణ చేస్తా అని చెప్పి, నేను మా డ్యాడీతో రోజు ఆ కాన్వర్జేషన్ అదే. మాట్లాడుకునే విధానం లిటరల్లీ అదే. ఈడైతే ఈ అమ్మ నాకర్థం గాదు. అంటే
వాడెళ్తాడు. అంటే వీడమ్మ సచ్చిపోయి ఐ థింక్ వీడమ్మ సచ్చిపోయింది. వీడైతే వాడి కంపెనీలతో, వాడి ప్రియురాలతో వెడుతుంటే, అరె! మా ప్రియురాలు కూతురుంది గదా! ఆఖరికి పెళ్లి చూపులు సెట్ జేస్తాడురా! అంటే సిటీలో ఉన్న ఏంటది సిటీలో ఉన్న బలిసినోళ్ళందరూ అమ్మాయిలు తెచ్చిపెట్టి, నీకెవరు కావాలో సెలెక్ట్ జేసుకో అరె! ఎవ్వడు జేసాడురా ఇట్లాగా? నాకు అర్థం గాదు. ఎంత లైక్ ఇది ఆయన 'వైజాగ్ ప్రసాద్' క్యారెక్టర్ ఎట్లుందంటే, ఇది స్పూఫా? లేదా ఇది క్యారికేచర్‌నా? లైక్ ఇది స్పూఫా, ప్యారడీనా? లేకపోతే నిజంగానే ఇది సీరియసా? నాకు అర్థం కావట్లేదు గానీ, సెకండ్‌దయితే తెలంగాణ శకుంతల గారు అసలు ఎంత అతి చేస్తే అంటే ఇది ఆమె జోన్ కాబట్టి లాస్ట్‌కొచ్చేసరికి ఇది ఒక కామెడీ అవుతది. ఆమె అరస్తమాను ఎవడో ఒకడు కొడుతూ ఉంటది. లేకపోతే గొడ్డలు తీసుకొని నరకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. సినిమా మొత్తం రేయ్! అని ప్రతి సినిమాలో అరుస్తూ ఉంటది గదా! రేయ్! దీని తల్లి అని ప్రతి సినిమాలో చెప్తది కదా! లైక్ ఇది లైక్ ఏమో అది అతిగానే ఉన్నే ఉంటది. దాని తర్వాత 'తనికెళ్ళ భరణి' గారు అసలు ఆయన రోలయితే అసలు ఏమో నేనైతే చూడలేదు గాబట్టి, దాని తర్వాత రాళ్ళపల్లి అంటే ఆయన ఆయన మంచిగానే జేశారులే. తెలంగాణ యాస అదంతా ఆయన చాలా మంచిగానే జేశారు. అండ్ లాస్ట్‌లో ఆయన మారిపోతారు. యాక్చువల్లీ ఈ సినిమాలో ఎవరైనా సక్కగున్నారంటే ఆయన ఒక్కరే నాకనిపించిందిరా ఈ సినిమాలో. ఆయన ఒక్కరే నాకనిపించింది 'టర్కిల్ వర్ణి' గారు. నెక్స్ట్ 'రాళ్ళపల్లి' గారు 'ఆల్వేస్ ఎ ట్రీట్ టు వాచ్ యూ సార్. వి రియల్లీ మిస్ యూ సార్.' నేనైతే చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే నా ఫస్ట్ చూసిన సినిమా 'కలిసుందాంరా' అండ్ ఆ సినిమాలో ఆయన చాలా అద్భుతంగా చేశారు. ఆయనది 'వెంకీ' గారిది ఒక అద్భుతమైన కామెడీ ట్రాక్ ఉంటది 'కుక్కలతో.' బట్ యాహ్! ఆల్వేస్ నాకు 'రాళ్ళపల్లి' గారంటే అంటే చాలా ఇష్టం. అండ్ దెన్ 'ఉదయ్ కిరణ్' గారికి సహాయం చేయడానికి ఆయన ఒక రిలేటివ్ లాగా ఒక బంధువుగా ఆయన ప్రయత్నం చేసి ఉంటారు. అండ్ దెన్ కామెడీ బిట్వీన్ 'సునీల్' గారు, 'ధర్మవరపు' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు అండ్ దెన్ మొత్తం అదంతా క్రింజ్ మ్యాక్స్. క్రింజ్ అంటే క్రింజ్ మ్యాక్స్ అసలు. అసలు అంటే ఏం బాలే. అసలు అమ్మో! నేనైతే భరించలేకపోయా అది. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ ది యాక్టింగ్. అదే లైక్ 'తనికెళ్ళ భరణి' అంటే ఇట్స్ జస్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ ద టాప్ అండ్ క్యారికేచరిష్ అండ్ చాలా అంటే అతి అనిపించింది యాక్టింగ్ సినిమా మొత్తం. సో, రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే రైటింగ్ బేసిక్‌గా ఇట్ ఈస్ సో బ్యాడ్ అండ్ అన్‌రియలిస్టిక్. బికాజ్ ఈ ఇప్పుడు రియాలిటీ కోసం నేను చూడట్లేదు గానీ, ఈ సినిమా ఎట్లుంటదంటే ఇట్ బేసిక్‌లీ టేక్స్ యూ ఫర్ గ్రాంటెడ్. అండ్ టేక్స్ యూ ఫర్ గ్రాంటెడ్ అంటే సినిమా అర్థం ఏంటి? సినిమా ఒక రాడ్డు. సింపుల్‌గా చెప్పాలంటే 'బంగారం' సినిమాలో భూమిలో పాతేస్తే వాడు అరిస్తే భూమి బద్దలైపోయి ఆడు దున్నపోతు కొమ్మ పెట్టుకొని ఆచ్చి, తూచి, తక్కల కర్ర లాంచి అన్నట్టు ఉంటది గదా! సేమ్ లైక్ ఇది. అంటే అక్కడ ఇల్లాజికల్, ఇక్కడ ఇల్లాజికల్ 2 అతినే. సో, నాకు సినిమా అట్లానే అనిపించింది. సో, రైటింగ్ ఈస్ సో బ్యాడ్ అండ్ అన్‌రియలిస్టిక్. అది సేమ్ సోది. ఏందంటే ఒక రిచ్ బాయ్, ఒక పూర్ గర్ల్ వాళ్ళ క్లాస్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ ఇక్కడ జనరల్‌గా హీరోయిన్ ఫాదర్ అప్రూవ్ చేయదు. ఈ సినిమాలో అట్లానే ఉంటది. లేదు కొత్త ట్విస్ట్ వచ్చి ఇక్కడ ట్విస్ట్ ఏందంటే హీరో ఫాదర్ గూడా వాడు అప్రూవ్ చేయడనమాట. వాడికిష్టం లేదు. దాని తర్వాత వాళ్ళేదో క్లాస్ డిఫరెన్సెసు లేకపోతే దేని గురించో ఆళ్ళేదో అనుకున్నారు గానీ, సినిమా ఎంత అతిగుంటదంటే అంత అతిగుంటదిరా. అసలు లాజిక్ లేదు, ఏమీ లేదు. అసలు ఈ సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక క్రింజ్ ఫెస్ట్. ఒక ముక్కలో చెప్పాలంటే దిస్ మూవీ ఈస్ సో బ్యాడ్ థట్ ఇట్స్ సో గుడ్. అసమట్టి ఉండే ఒక సినిమా ఇది. మొత్తం సినిమా ఇల్లాజికల్ రా. ఓకే. సో, నేను సింపుల్‌గా చెప్తా పాయింట్లు. పాయింట్లు ఒక 13 పాయింట్లున్నాయి. నేను మొత్తం చెప్తా మీ అందరికి. నాకర్థం గాదు. ఫస్ట్ వాళ్ళ లవ్ ట్రాకు. ఓకే. ఈ అమ్మాయంటే ఈడికి ద్వేషం. అమ్మాయి అంటే లేదు. అమ్మాయంటే వీడికి ద్వేషం. ఆమెకస్సలు ఇష్టం లేదు. కానీ ఈడు సింపుల్‌గా గాజువాక పిల్ల గాజులోళ్ళు కాదు. మువ్వల పాలమే పిల్ల మాది మువ్వలోలమే పిల్ల మేము అని జెప్తుంటే ఆమె చుట్టూ డాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటే ఇంకంతే గుంట ఫ్లాటు. ఇంకంతే పడిపోతది అక్కడే. దాని తర్వాత నాకింకోటి గాదు. ఫాదర్ ఏంది అసలు హీరో వాడు ఫాదరు ఇందాక జెప్పినట్టు. అమ్మాయిని వదిలేయి. పాలమ్మే అమ్మాయిలు మనకెందుకురా? వీళ్ళ అమ్మాయిని సెలెక్ట్ జేసుకో. అండ్ దెన్ అరేయ్! నీకేదో సెకండ్ సెటప్పు నీ ప్రియురాలతో బెట్టి ఆహ్, అరే! ఇదేం వెరైటీ పెళ్లి చూపులురా నేననుకున్నా. అసలు ఏం జరుగుతుందో ఎవ్వడికైనా అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే శకుంతల, తనికెళ్ళ వారిని అనితని చంపడానికి వాళ్ళు ప్రయత్నం జేస్తారు. అండ్ దెన్ సింపుల్
సింపుల్ సింపుల్‌గా తెలంగాణ శకుంతల అనిత వాళ్ళ మదర్‌ని వాళ్ళ అనిత వాళ్ళ అమ్మని కొడితే ఇంక అంతే. ఆమె ఏంటిది ఆమె పీక లైక్ అంటే ఆమె పీక పెరుగుతదనమాట బేసిక్‌గా. లైక్ ఆమె నెక్‌కి బాగా స్ట్రెయిన్ అవుతది. నెక్స్ట్ సీన్ చూసి ఆమె నెక్ బ్రేస్ ఉంటది. రేయ్! ఏం జరుగుతుంది? సినిమా మొత్తం ఆమె అరుస్తూ ఉంటది, కొడుతూ ఉంటది. ఇంకెవరినో చేస్తూ ఉండే ఉంటది. దాని తర్వాత హీరో వాళ్ళ డ్యాడీ ఓకే. వాడు ఇదెంత అతిగుందంటే, హీరో వాళ్ళ డ్యాడీ పోలీస్ కమిషనర్‌తో వాడు చేతులు కలిపితే వాడి ఇన్‌ఫ్లూయెన్స్‌తో, "ఒరేయ్! పోలీస్ కమిషనరే సలహాలిస్తూ ఉంటదిరా ఈడిని ఎట్లా చంపాలని జెప్పి." అరే! నువ్వెంత హోలగానివిరా! నువ్వు పోలీస్ కమిషనర్ అవ్వడం ఏందిరా? నాకర్థం గాదు. అంటే నాకోటి అర్థమైంది. ఏందంటే, ఆఫ్‌కోర్స్ ఇండియాలో పోలీస్ ఫోర్స్ గురించి మనం చాలా సినిమాలు చూసాం. అవినీతి అది ర్యాంపెంట్‌గా ఉండే ఉంటది. చాలా అవినీతి ఉంటది గానీ, అరే! మరీ ఇంత హోలాగాలుంటార్రా నాకర్థం గాదు. అయితే నెక్స్ట్ సీన్ ఏందంటే, తెలంగాణ శకుంతల ఒక గొడ్డలి తీసుకొని గొడ్డలి ఆ అమ్మాయిని కొడతది. గొడ్డలి తీసుకొని ఈమెను నరకడానికి ప్రయత్నం చేసేది. రేయ్! అని చెప్పి కాళ్ళు ఎనక నుండి తడికల వరకు లాగితే మొత్తం చెప్తూ ఉంటది. దాని తర్వాత ఒక స్టిక్ తీసుకొని ఆమె చేతులు కాల్చుతదనమాట. ఒక ఒక ఫైర్‌తో ఒక పీస్ ఆఫ్ వుడ్‌తో ఒక ఏంటది ఒక లైక్ నిప్పు వెలిగే చెక్క ముక్కతో ఆమె పెడతదనమాట. అరే! ఏందిరా ఈ అతి నాకర్థం గాదు. ఎందుకింత అతి? దాని తర్వాత హీరో వాళ్ళ డ్యాడీ అసలు వీడెంత దొంగ నా కొడుకో నాకప్పుడు అర్థమైంది. హీరో వాళ్ళ డ్యాడీ వాడు ఆ! వాడు వాడు యాక్సిడెంట్ ఆడు ఫేక్ జేస్తే, వాడు వాడు హౌస్ అరెస్ట్ ముంబైలో పెట్టి, దాని తర్వాత ఈడు ఫోను జేస్తే ఒరేయ్! కుక్కను కొట్టినట్టు కొడతాడురా ఆడు. అరేయ్! నువ్వేం బాబురా! నాకర్థం కావట్లేదు. ఎట్లా ఎట్లుంటార్రా జనాలు? నాకర్థం కాదు. అసలు ఎంత అతి అంటే అన్నిట్లకంటే హైలైటు ఓకే. వాడు ఫోను పగలగొడతాడు. హీరో వాళ్ళ డ్యాడీ ఫోను పగలగొడతాడు. పగలగొట్టిన తర్వాత అరేయ్! నాకర్థం కాదురా ఇట్లా కూడా ఆన్ చేశా వీడు బేసిక్‌గా పగిలిపోయిన ఫోను అంటే ఆ మొత్తం ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి గదా! అది వాడు గోడకి అతికిచ్చి బయట ఆడేదో షూ స్ట్రింగ్ తీసుకొచ్చి, అది వాడు కరెంట్ పోల్‌కి అతికిస్తే, అంతసేపు వచ్చే ఒక స్ట్రింగు, అదే ఫోను దగ్గరికెళ్ళి ఎలక్ట్రిసిటీ కొడుతుంటే, ఆడు ఫోను కొడతాడురా! అంటే ఒరేయ్! నేను మరీ అంత ఎదవలాగా చూసా నాకెట్లా అనిపించిందంటే, ఏందది బాలయ్య, బాలయ్య గారు 'అల్లరి పిడుగు' సినిమాలో అంటే నాకర్థం కాదు అసలు. అది ఇచ్చావంటే ఎవరి దగ్గర తెచ్చా నాకర్థం కాదు గానీ, 'అల్లరి పిడుగు' సినిమాలో బావుంటదిరా. ఆ బావుకు ఆఫ్ బటన్ ఉంటది. ఓకే. యూజర్ ఫ్రెండ్లీ వర్షన్ వాళ్ళు తయారు జేశారు. ఆడు ఆడేదో కుర్చీలో ఉంటాడు కింద పడితే, ఆడు తూట నోట్లో పెడితే, ఆడు తూట ఉమ్మితే ఆ! ఆ ఆఫ్ బటన్ తగిలి అది బామ్ అట్లా ఆఫ్ అవుతదిరా. నేను మరీ అంత ఎదవలాగా కనిపిస్తున్నానా నీకు? నాకర్థం కావట్లేదు. ఈడు ఫోను పగలగొడితే బయటుండే కరెంట్ వైర్ పెట్టి మొత్తం ఇది ఎలిగిచ్చి ఒరేయ్! ఆడు మార్క్ తీసుకొని రాస్తాడురా. అది అన్నిట్లికంటే హైలైట్ అది పని చేసిందిరా. అది యాక్చువల్లీ కనెక్ట్ అవుతది. కాలేజ్‌కెళ్ళి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్‌కి దగ్గరికెళ్తది. అరే! ఏం జరుగుతుందిరా. దాని తర్వాత హీరో గాడికి అసలు వీడు ఆఫ్టర్ ఆల్ కాలేజ్ స్టూడెంటు. సినిమాలో వాడి డ్యాడీ ఆడికి డబ్బులివ్వడు. ఒక్కసారి ఆడు చూపియలే. ఒరేయ్! ఈడు అస్తమానం హైదరాబాద్, ముంబై ఎళ్తూ ఉంటాడురా. నేననుకున్నా ఒరేయ్! ఇదేమన్నా 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబా? లేకపోతే ఇది బాలయ్య గారు, విజేంద్ర వర్మ సినిమాలోనా? ఆడు హైదరాబాద్ నుండి ఆడు పాకిస్తాన్‌కి పారాషూట్ ఏసుకొని ఆడెళ్తాడు. నేను మరీ అంత ఎదవలాగా ఇన్ని డబ్బులు ఎక్కడుండి ఓకే. వాడు మల్టీ మిలియనేర్ నువ్వు జస్టిఫికేషన్ ఇచ్చావు. కానీ అది గాకుండా అసలు ఏం సోదిరా అయ్యా! ఆడెళ్తూ ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ని డబ్బులు యాడ నుండి వస్తున్నాయి? నాకర్థం కావట్లేదు. అండ్ దెన్ అన్నిట్లికంటే హైలైట్ ఏందంటే వాడు కమిషనర్ గాడు ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు గానీ, హీరో వాళ్ళ డ్యాడీ ఫోను జేస్తాడు. వాళ్ళిద్దరిని ఏసేయాలి. నువ్వు ఏం జేసావో నాకు తెలీదు గానీ, వాళ్ళిద్దరిని ఏసేయాలి అని జెప్పి, ఈ పోలీస్ కమిషనర్ గాడు వాడు ప్రైవేట్ అసాసిన్‌కి ఫోను జేసాడు. ఇదెవడు బ్యానర్జీ గాడు. వాడు
వాడు ఇంటికొస్తాడు. ముంబై ఇంటికొస్తాడు. వైజాగ్ ప్రసాద్ వాడికేదో అడ్వాన్స్ ఇస్తాడు. పని మనిషి పని మనిషి ఉంటది. పని మనిషి చెప్తాడు. ఎందుకయ్యా వాళ్ళెందుకు వేయండి అని చెప్పి బెనర్జీ లాగు బెనర్జీ లాగబెట్టి కొడతార్రా పని మనిషిని. ఆమెని కొడతావురా అనగా ఎంత అతిగుండు అంటే అంత అతిగుండు. అండ్ దెన్ అన్నిటికంటే హైలైట్ అంటే ఒక సినిమా అట్లా వెళ్తూనే ఉంటది. అది తీరా చూసారుగా అరే! సడెన్‌గా సినిమా 'కులహత్య' సినిమా అవుతదిరా నాకర్థం కాదు అసలు ఏం జరుగుతది? ఆడు ఉదయ్ కిరణ్‌ని చంపాలి వాడు ఇంటికొస్తాడు. సో, ఈ అమ్మాయి ముంబైకెళ్తే వాడు రూమ్‌లో అమ్మాయిని అంటే రూమ్‌లో అమ్మాయిని పడేస్తే లాక్ చేసి ఈడు ఈడు హైదరాబాద్‌కొస్తాడు. అమ్మాయి ఇంటికొస్తే అరే! నరికేయండిరా అని చెప్పి అరే! లిటరల్లీ లైక్ చేసి కూర్చుంటదిరా. ఆఖరికి వాడు కత్తి తీసుకొని నరుకుతాడురా ఉదయ్ కిరణ్‌ని. ఒరేయ్! ఏందిరా ఇంత వైలెంట్‌గుంది. నాకర్థం కాలేదు. సడెన్‌గా ఇది లైక్ 0-100 యూ నో మన 0-1000 దాకా ఎళ్తది సినిమా. అసలు అది లైక్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఉండే అసలు ఏం లేదు. కారణం లేదు, ఎక్స్‌ప్లనేషన్ లేదు, ఏం లేదు. జస్ట్ అట్లా వెళ్తది. అండ్ దెన్ వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తే వాడు అందరిని కొడతాడు. అండ్ దెన్ వాడు ఎళ్ళిపోతాడు. ఏందిరా బాబు! ఇంత వైలెంట్ అయింది. ఇంత ఇంటెన్స్ అసలు ఎందుకు అసలు దేనికి అవసరం? జస్ట్ సో లైక్ ఓవర్ ద టాప్. అండ్ దెన్ ఫన్నీయెస్ట్ ఇది మిస్‌కమ్యూనికేషన్ ఉంటది. ఆడు ఆ! అమ్మాయి వాళ్ళిద్దరు ట్రైన్ స్టేషన్‌లో ఉంటారు. ట్రైన్ స్టేషన్‌లో ఉంటే వాళ్ళకి ఒకరికొకరు చూసుకుంటూ "రవి, రవి, రవి వద్దు, వద్దు అస్సు దూకకు, దూకకు" అని చెప్పి ఆ అమ్మాయి దూకుతది. దూ దూకిన దూకిన తర్వాత పోల్‌కెళ్ళి తలకాయ దూకిన తర్వాత తలకాయ పోలికి కొట్టుకుంటది. కొట్టుకున్న తర్వాత కొట్టుకున్న తర్వాత తలకాయ నుండి రక్తం కారుతూనే ఉంటది. అసలు ఆ ఛాన్స్ లేదురా. అమ్మాయి దూకుతది. అరే! పోలికెళ్ళి కొట్టుకోవడం ఏందిరా నాకు అర్థం కాదు. పోలికె పోలికెళ్ళి కొడతది. ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఉంటది. వాళ్ళెక్కడికో ఎళ్తారు. బెనర్జీ వస్తాడు. నాకర్థం కాదు. ఆడు కత్తుంటది. ఆ! వాడు కత్తుంటది. ఆడు తుపాకీ ఉంటది. వీళ్ళు లిటరల్లీ ఆ రేంజ్‌లో ఉండే ఉంటాయి. ఈడైతే మంచి కర్ర పట్టుకొని ఈడు కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆడికి తగలదు. ఆ! తిరిగి చూసేసరికి ఆడు బెనర్జీని ఏసేస్తాడు. అరే! నీ దగ్గర నీ వంట చేతులున్నాయి. వాడి దగ్గర కత్తుంది. ఆ! వాడి దగ్గర తుపాకీ ఉంది. అయ్యేం వాడుకోకుండా వాడు సచ్చిపోయాడంటే వాడెంత హౌలా వాడెంత హౌలా అసాసిను, వాడెంత హౌలా మర్డరరు మనం అర్థం చేసుకోవాలి. నాకేం గుర్తొచ్చిందంటే 'మల్లీశ్వరి' సినిమాలో బెనర్జీ గారు ఫోను చేసారు గదా! సార్ పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ అని 'కోట' గారు చెప్తారు కదా! నాకదే గుర్తొచ్చింది. ఈడో కిల్లరు ఇది జూసి మేము నమ్మాలి. ఆ! మరి నేను మరీ అంత ఎదవలాగా కనిపిచ్చానా? దాని తర్వాత అమ్మా! క్లైమాక్స్ అయితే క్రింజ్ మ్యాక్స్. ఆ దగ్గర పోయి అసెంబ్లీకెళ్ళి వాళ్ళు కాలేజ్‌లో అందరూ అరేయ్! నాకర్థం కాదురా! కాలేజ్‌కెళ్ళి సదువుకోండిరా అంటే, క్లాసు బంక్ కొట్టి ఇక్కడికొచ్చి బయట మీరు ఏదో ముచ్చట్లు జూస్తారు. ఆ! మరి మీ అమ్మ బాబులు ఎందుకురా ఆ! మీ అమ్మలు, మీ అబ్బలు వాళ్ళెందుకురా ఫీజు గడుతున్నారు? క్లాస్ బంక్ కొట్టి దిక్కులు చూడడానికా? నాకర్థం గాదు. ఆళ్ళందరి ముందు ఆళ్ళొచ్చే కొద్దీ దాని తర్వాత హీరో వాళ్ళ డ్యాడీ ఎళ్ళిపోతారు. వాళ్ళేమి జేయరు. అసలు ఏందో వాళ్ళేదో అసలు నేను ఈ సినిమా జూసి ఎంత నవ్వుకున్నా అంటే మన 'వినయ విద్య రామ' సినిమా ఉంటది గదా! అది అన్‌ఇంటెన్షనల్లీ ఫన్నీ.
అనే ఒక కేటగరీలో వస్తది గదా! ఈ సినిమా గూడా అంతే. నేను సినిమా చూసినంత సేపు ఎంత నవ్వుకున్నా అంటే అంత నవ్వుకున్నా. నేను నవ్వుతున్నాను గానీ దీనికంటే ఒక 10 రేట్లు కంటే ఎక్కువ నవ్వుకున్నా సినిమా చూసినంత సేపు. అసలు నేనెంత నవ్వుతున్నానంటే నా కంటి నుండి కన్నీళ్ళొస్తున్నాయి. అంత గట్టిగా నవ్వుతున్నా. మీరొకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే అదే చెప్తున్నా గదా! ఈ సినిమా జస్ట్ రాండమ్‌గా తర్వాత ఒక కులహత్య సినిమా అవుతది. అండ్ దెన్ ఇట్ జస్ట్ ఏజ్డ్ సో పూర్‌లీ. ఇట్స్ సో ఇల్లాజికల్. అసలు ఆ టైంలో ఈ సినిమా ఎట్లా ఆడిందిరా అంటే నిజంగా నాకు తెలీదు గానీ, ఈ సినిమా ఇస్ జస్ట్ సో అన్‌రియలిస్టిక్, ఓవర్ ది టాప్ అండ్ క్రింజ్ మ్యాక్స్. అంతే. రైటింగ్ లేదు, పాడు లేదు. ఇంకోటి కామెడీ ఎంత క్రింజ్ అంటే నాకు నవ్వు రాలేదు గదా! నాకు యాక్చువల్లీ వాంతొచ్చింది. అది జూసి ఇది కామెడీనా? ఇది జూసి నేను నవ్వాలా? అన్నట్టుంది సినిమా. సో, యాహ్! రైటింగ్ అనేది జస్ట్ వర్స్ట్. అసలు ఎంత జస్ట్ అతి, అంతే అతి. మన 'నేనైతే' సినిమాలో ఉన్నట్టు సార్, సార్, సార్ కొంచెం అతిగా లేదు. పబ్లిక్ వాంట్స్ థట్ అతి. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ఆడియన్స్ అన్నట్టు ఉంటది ఈ సినిమా బేసిక్‌గా. సో, యాహ్! మా రేటింగ్ అయితే వరస్ట్ అంటే వరస్ట్. వరస్ట్ అంటే వరస్ట్. అండ్ దర్శకత్వం తేజ గారైతే ఇట్ ఈస్ ఆబ్వియస్‌గా టెర్రిబుల్. బికాజ్ ఆయన ఏదో ఇంటెన్స్ లవ్ స్టోరీ, క్లాస్ డిఫరెన్సెస్, రిచ్, పూరు అదేదో తీద్దాం అనుకున్నారు గానీ, అన్నీ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ జస్ట్ పీక్స్ ఆఫ్ అతి. అంతే. అసలు నాట్ రియలిస్టిక్ అండ్ బేసిక్‌గా ఇంత అతిగుండేసరికి, ఇంత ఓవర్ ది టాప్ ఉండేసరికి, ఇంత అన్‌రియలిస్టిక్ క్రింజ్ ఉండేసరికి ఆ క్రింజ్ యాక్చువల్లీ కామెడీగా మారింది మొత్తం జూసేసరికి. సో, బేసిక్‌గా నేనేం జెప్తానంటే, ఈ సినిమా నువ్వు కామెడీ కోసం జూడాలనుకో నువ్వు జూడు. నీకు మంచిగా చాలా పగలబడి నవ్వుకుంటావు. 'వినయ విధేయ రామ' సినిమాలాగా లేకపోతే నా 'నాగవల్లి' సినిమాలాగా 'హౌరా హౌరా హౌరా హౌరా' కచటోం కచటోం తకదీం తకదీం కచటోం కచటోం అట్లా ఉండే ఉంటది. ఆఖరికి 'నాగవల్లి' సినిమా అంటే అది అరే! ఎందుకు డాన్స్ చేస్తున్నారు అంటే ఎవడికి తెలీదు. సో, దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అందుకే మేము ఈ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసాం. అమ్మా! దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మూవీ దట్ హాస్ ఏజ్డ్ టెర్రిబ్లీ అండ్ ఈస్ రాడ్. నువ్వసలు చూడనంటే నువ్వు చూడలేవు. అసలు నువ్వు చూడడం కూడా వేస్ట్. సో, అదొకటే చెప్తా. నెక్స్ట్ టెక్నికాలిటీస్ అదే రైటింగ్ అండ్ డైరెక్షన్ దాని గురించి. ఇప్పుడు టెక్నికాలిటీస్ గురించొస్తే మళ్ళీ జెప్తున్నా. ఈ సినిమాలో నాకు తెలిసే ఒకే ఒక పాట ఇప్పటి వరకు నాకు ఈ సినిమా అది జీవితాంతం నాకు ఈ సినిమా ఎందుకు గుర్తుంటుందంటే 'గాజువాక పిల్ల'. అది ఆల్ టైమ్ క్లాసిక్ పాట. బల్ల గుద్ది జెప్తున్నా ఆ పాట తప్ప అన్ని పాటలు స్కిప్ జేశా. ఓకే. ఈ పాటలు ఇష్టమున్న వాళ్ళు మీరు జేయండి. మీకిష్టం ఉంటది గానీ, నేనైతే మొత్తం స్కిప్ జేశా. సినిమాలో ఎన్ని పాటలుంటాయి? 9 పాటలుంటాయి. అన్ని పాటలు ఆఫ్‌కోర్స్ రాసేది కులశేఖర్ గారు. సో, సినిమాల పాటలు 'గాజువాక పిల్ల', 'ప్రియతమా', 'అయ్యయ్యో', 'నువ్వు నేను' టైటిల్ సాంగ్, 'నీకోసమే', 'ప్రియతమా', 'నా గుండెల్లో నువ్వే నువ్వే నాకు ప్రాణం' అండ్ 'గుండమావి'. ఇవి ఈ సినిమాలో 9 పాటలు. అండ్ మరొకసారి అన్ని పాటలకి సాహిత్యం రాసేది మన కులశేఖర్ గారు. బీజీఎం అయితే బావుందని జెప్తా. అంటే ఆ సీన్‌కి తగ్గట్టుగా ఆయన కొట్టారు. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సినిమాటోగ్రఫీ బై రసూల్ ఎలోర్ గారు. అంటే సినిమాలు వాళ్ళు లిమిటెడ్ బడ్జెట్‌లో తీసినా సరే, నీకు ఆ రిచ్‌నెస్ అయితే కనిపిస్తది. నేనైతే ఒక రీమాస్టర్డ్ ప్రింట్ జూసా. దాంట్లో పాటలు లేవు. అది వేరే విషయం అనుకో గాని. బట్ యాహ్! ఆ సినిమాటోగ్రఫీ అయితే నాకు బానే అనిపించింది. నాకు అన్నిటికంటే ఆర్ట్ డైరెక్షన్ బాగా నచ్చింది. బై నారాయణ రెడ్డి గారు. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ గుడ్. బికాజ్ 'టనకెల్ బర్నీ హౌస్' ఆ గేదెలు ఆ ఫీలు నిజంగానే ఈమొక పాలమ్మే మనిషి ఒక అమ్మాయి అన్నట్టు అది అది వాళ్ళు చూపించే కొద్దీ వాళ్ళు చాలా మంచిగా చేశారు. హౌస్ సెట్టు లేకపోతే ఆ యాంబియన్స్ ఆ సెట్టింగ్ ఏదైతే ఉందో చాలా నేచురల్‌గా వాళ్ళు చేశారు. అదే 'ఉదయ్ కిరణ్' వాళ్ళ హౌసు ఆబ్వియస్‌గా అది హౌస్ సెట్టు. బట్ ఆ క్లాస్ డిఫరెన్స్ చూపియడానికి వాళ్ళు చాలా మంచిగా జేశారు. అండ్ చాలా అంటే
బేసిక్‌గా చాలా న్యాచురల్‌గుంది అండ్ చాలా ఆథెంటిక్‌గుంది. సో, ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఎడిటింగ్ బై శంకర్ గారు దరిద్రంగుంది. ఎందుకంటే మొత్తం సినిమా దరిద్రంగుండేసరికి ఇంకా ఎడిటింగ్ గురించి ఇంకేం చెప్తాం గానీ. బట్ ఆయన పాటలైతే అమ్మా! నాకు పాటలు ఎంత చిరాకు దొబ్బిందంటే సినిమా వెళ్తూ ఉంటది. కట్ చేసి ఓ పాటొస్తదిరా. అసలు ఎన్ని పాటలొస్తాయో బ్యాక్ టు బ్యాక్ అంటే ఏదో ఒకటి. ఏదో వెళ్తూ ఉంటది. కట్ చేసే పాట. అరే! నాకొద్దురా బాబు! అన్నట్టు అట్లా ఉండే ఉంటది. ప్రొడక్షన్ వాల్యూస్ బై సారీ. ప్రొడక్షన్ వాల్యూస్ బై ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ దే ఆర్ ఓకే. సారీ. ఇంతసేపు ఎందుకు చేశానో నాకు తెలీదు గానీ. ప్రొడక్షన్ వాల్యూస్ బై ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ దే ఆర్ డీసెంట్. అంటే సినిమా ఒక లిమిటెడ్ బడ్జెట్‌లో ఉంది. సో, అంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేం ఉండదు. సో, యాహ్! మొత్తానికి దీన్ని ర్యాప్ జేయాలంటే 'నువ్వు నేను' ప్రెజెంట్ డేలో ఒక రాడ్ మ్యాక్స్ మూవీ ఏదో పెద్ద రాడ్ రంబోలా. ఇట్ ఈస్ ఏజ్డ్ టెరిబ్లీ అండ్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఒక ఫుల్ క్రింజ్ ఫెస్టు. నీకు ఓ కామెడీ సినిమా పరంగా నువ్వు జూడాలంటే కామెడీ పరంగా నువ్వు జూడొచ్చు. ఎందుకంటే సినిమా అన్‌ఇంటెన్షనల్‌గా ఫన్నీ ఉంటది సినిమా మొత్తం. అదర్‌వైజ్ సినిమా ఈస్ సో ఇల్లాజికల్. స్ సినిమా మొత్తం అతి అండ్ సినిమా చాలా దరిద్రంగుంది ప్రెజెంట్ డేలో. సో, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ. మన నెక్స్ట్ రివ్యూలో మనం కలుద్దాం. అది ఈథర్ ఇట్స్ గోయింగ్ టు బి 'నువ్వే కావాలి' ఆర్ 'చిత్రం' ఇంకా డిసైడ్ చేయలేదు గానీ. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే. విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆన్ ఫ్రైడే. టేక్ కేర్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే.